ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. చెప్పరా, అలసిపోయినరా? ఎన్నుకున్న వాళ్ళకు కూడా అమరన్న గుడ్ ఈవినింగ్. సప్త ఖండాలు దాటి, సప్త సముద్రాలు దాటి ఇటు పరిశుద్ధమైనటువంటి ఆరాధనలో వీక్షిస్తున్నటువంటి విశ్వాస సమాజం అంతటికి కూడా ప్రత్యక్షంగా దేవుని యొక్క మహాపరిశుద్ధ దేవాలయం మెదక్ అధ్యక్ష ఖండానికి తలమానికమైనటువంటి ఇటు సుందరమైనటువంటి దేవాలయంలో ఆరాధనలో పాలు పొందుతున్నటువంటి పరిశుద్ధులైన మీ అందరికీ కూడా శిలువమూర్తి అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి నామములో మీకు శ్రమల కాలములో కావలసినటువంటి ఆదరణ, శ్రమణ కాలములో నేర్చుకోవలసినటువంటి అధ్యయనము, శ్రమల కాలములో అలవర్చుకోవలసినటువంటి సహనము కలుగునుగాక. I thank God the Almighty for giving me another opportunity to stand before the saints of CSI Ramkot Church. I thank our beloved Vice Chairman Sir Bhaskarai Garu and the band of great pastors. Very proud to say that most of the pastors who have been serving here have been trained in a prestigious institution like Andhra Christian Theological College. I thank one and all. Thank you so much, Edward Ayya. I thank the officers of this great pastorate, the pastorate committee, the elders. I thank one and all for this great honor and the privilege. I also do remember on this evening, and I wish and pray that every one of us who have been worshiping or watching through live, let us all uphold and pray for our beloved Bishop Tanri Garu, Talli Garu. వారి ఇరువురి యొక్క జన్మదినాన్ని నేడు రేపు జరుపుకుంటున్నటువంటి తరుణంలో దేవదేవుడు ఆ పరిశుద్ధ దంపతులను దీవించి ఆశీర్వదించి భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించి వారి యొక్క నాయకత్వంలో మెదక్ అధ్యక్ష ఖండం అన్ని రంగాలలో ఆశీర్వదించబడాలని ప్రార్థన చేద్దాం. భగవంతుని యొక్క కృపా ప్రసాదాలు వారికి తలమానికమై దేవుడు కృప వారి యొక్క శిరస్సు మీద అలంకరించబడాలని ప్రార్థన చేస్తూ వి విష్ హ్యాపీ బర్త్డే టు అవర్ బిలోడ్ బిషప్ తండ్రి గారు అండ్ తల్లి గారు. లెట్ us bow our heads in prayer. ప్రార్థనలో తలలు వంచుదాం. మహోన్నతుడమ్మా తండ్రి, మీకు వందనాలు. సాయం సంధ్య వేళ 40 దినాలు పరిశుద్ధమైనటువంటి పరిస్థితికి మమ్మల్ని మేము మీరు కోరుకున్నటువంటి స్థితికి చేరుకోవడానికి చేసేటువంటి అభ్యాసానికి, ప్రాముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసము ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నేర్పుతూ ఉండగా మీ యాజకుని మరుగు చేసుకుని మీ పరిశుద్ధమైనటువంటి సంఘముతో ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్నటువంటి విశ్వాస సమాజముతో మీ పవిత్రాత్మ ద్వారా మాట్లాడమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాం నాయనా. ఆమేన్. ఈ సాయంకాల సమయం దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి లేఖనాన్ని ధ్యానంలోనికి మిమ్మల్ని నడిపించక పూర్వం యావత్ విశ్వంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం 30 లేదా 40 లేదా 50 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి సామాజిక, విద్య, ఆర్థిక పరిస్థితులలో లేనటువంటి కారణము చేత పరిశుద్ధ సమాజమైన మీ అందరికీ కూడా దేవుని యొక్క సేవకునిగా నాదొక వినమ్రమైనటువంటి మనవి. మీరందరూ కూడా పరిశుద్ధమైనటువంటి బైబిల్ను లేదా లేఖనాన్ని చాలా గొప్ప దీక్షతో దానిని పఠించేటువంటి విశ్వాస సమాజం. అందులో లేశమంతైనను అనుమానం అక్కర్లేదు. అయితే
అధికమైనటువంటి విద్య కలిగినటువంటి విజ్ఞాన సమాజమైనటువంటి మీ అందరికీ మనవి ఏంటనంటే, ఈ పరిశుద్ధ గ్రంథ పఠనముతో పాటు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆలోచింపచేసి ఆచరింపచేయడానికి కావలసినటువంటి అవధులు లేనటువంటి జ్ఞాన భండారాన్ని శోధించి, పరిశోధించి, సాధించి సాధనములోనికి తీసుకుని రావలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ప్రతి విశ్వాసి మీద ఉన్నదని నేను ఘంటాపదంగా మీకు మనవి చేస్తా ఉన్నా. దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క సమాజమైనటువంటి మనము పరిపూర్ణంగా ఆయన ప్రత్యక్షతను తెలుసుకోవాలి అనంటే పరిశుద్ధ గ్రంథముతో పాటు దానికి అనుసంధానమైనటువంటి అపారమైనటువంటి జ్ఞాన విజ్ఞానాన్ని సహితం తెలుసుకోవలసినటువంటి బాధ్యత, ఐ కోట్ అండ్ అన్కోట్ మై స్టేట్మెంట్, బాధ్యత ప్రతి క్రైస్తవ విశ్వాసి మీద, ప్రతి క్రైస్తవ పౌరుని యొక్క భుజస్కంధాల మీద ఉన్నదన్నటువంటి సత్యాన్ని గుర్తెరగాలని నేను ప్రభువు యొక్క నామమున మీకు నేను 2 కరములు జోడించి మనవి చేస్తా ఉన్నాం. నేటి సాయంకాల ధ్యానం కొరకు సేవకులు, పెద్దలు, వైస్ చైర్మన్ గురుల వారి యొక్క నేతృత్వంలో అయ్యగారులందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ధ్యానించడానికి మనకు అనంతమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి ఒక అంశాన్ని మన కొరకు ఇచ్చినారు. నాకు తెలియదు ఎంతమంది ఈ ఆరాధనలో పాలు పొందడానికి టీవీల ముందు లేదా సెల్ ఫోన్ల ముందు లేదా ఆయా సాధనాలు, సామాజిక సాధనాలతో ఈ ఆరాధనలో పాలు పొందుతున్నటువంటి విశ్వాస సమాజం అంతట్లో కూడా ఎంతమంది మానసికంగా, ఆధ్యాత్మికంగా నేటి ఆరాధన అర్థవంతమైనటువంటి ఆరాధన, ఆశీర్వాదవంతమైనటువంటి ఆరాధన చేసుకోవడానికి భయముతో, భక్తితో భగవంతుని కొలవడానికి సిద్ధపడి వచ్చినారో విషయం నాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నాకు తెలిసిందనంటే, రామ్కోట్లో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా భగవంతుని ఆరాధనకు ఎవ్వరు కూడా సిద్ధపడకుండా రారన్న విషయము నాకు బాగా తెలుసు. వినయ స్వరూపాన్ని ఎప్పుడు చెప్తాడు ఆ ముచ్చట నాకు. ఐ రియల్లీ కంగ్రాచులేట్ యూ. మీరందరూ సిద్ధపడి వచ్చినారు. యాజ్ వి ఆర్ పాండరింగ్ అపాన్ ద థీమ్ క్రాస్, ఎ టైమ్ ఆఫ్ ఫర్గివ్నెస్, సిలువ, క్షమను పొంది క్షమను ఇతరులకు పొందింప చేయబడేటువంటి కాలముగా దానిని మనం తర్జుమాలో చూస్తూ ఉన్నాం. వీలైన వారు దయచేసి పెన్ను ఉంటే రాసుకోండి, లేదా ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఈ వీడియో చూడండి. దెర్ ఇస్ అ వండర్ఫుల్ బుక్ బై రాబిన్ సి బాయిడ్. దయచేసి amazon.com ఈ పుస్తకం దొరుకుతుంది. 130 నుంచి 150 రూపాయలు ఉంటుంది. ఇంట్రడక్షన్ టు ఇండియన్ క్రిస్టియన్ థియాలజీ, రిటన్ బై రాబిన్ సి బాయిడ్. అతడు దాదాపు 18 నుంచి 20 క్రైస్తవ సిద్ధాంతాల మీద, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను చాలా స్పష్టంగా ఆంగ్లంలో వారు వ్రాసినారు. లేమెన్కు సైతం సులువుగా అర్థమయ్యేటువంటి ఒక మంచి పుస్తకం. అందులో వారు పొందపరిచినటువంటి ఆ 20 సిద్ధాంతాలు, క్రైస్తవ్యము సిద్ధాంతాల మీద ఆనుకొని ఉన్నది, క్రైస్తవ్యము సిద్ధాంతాల మీద పురుడు పోసుకున్నది, క్రైస్తవము సిద్ధాంతాల మీద మాత్రమే తన ఉనికిని 2000 సంవత్సరాల నుంచి క్షేమంగా, పదిలంగా, ఎక్కడ కూడా విశ్వాసములో ఆవగింజంతైనను